శాంతి. బాబా ఈరోజటి మురళిలో మీ ఆత్మారూపీ బ్యాటరీని ఇప్పుడు ఛార్జ్ చేసుకోవాలి అన్నారు. ఎంతెంత బాబాని జ్ఞాపకం చేస్తామో అంత ఆత్మకు శక్తి లభిస్తుంది, ఆత్మ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. బాబా మనకి ఈ ప్రపంచంతో అనంతమైన వైరాగ్యం కలగాలి అని కూడా వినిపించారు. దీన్ని చూస్తూ చూడకుండా ఉండేటువంటి అభ్యాసం చేయాలి. కళ్ళకు కనిపిస్తున్నవన్నీ కూడా వినాశనం అయ్యేవే. దీనితో ఏమీ మనకి మోహ మమకారం ఉండకూడదు. ఇది 6th సెప్టెంబర్ మురళి. मीठे बच्चे, तुम्हारी ये पढ़ाई सोर्स ऑफ इनकम है. इस पढ़ाई से 21 जन्मों के लिए कमाई का प्रबंध हो जाता है. మధురమైన పిల్లలు, ఈ చదువు మీకు సంపాదనకు ఆధారం వంటిది. ఈ చదువుతో 21 జన్మల సంపాదనకు ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మీ యొక్క ఈ చదువు సంపాదనకు ఆధారం, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇది ఒక జన్మ యొక్క ఇన్కమ్ కాదు, 21 జన్మల యొక్క ఇన్కమ్కి ఈ చదువే సోర్స్ అవుతుంది, ఈ చదువే ఆధారం అవుతుంది. ఈ చదువుతో 21 జన్మలు ఇంకా ఏ రకంగా స్థూలమైన సంపాదన చేయాలి అనే చింత లేకుండా జీవించవచ్చు. అలా అన్ని ఏర్పాట్లు ఈ చదువుతోనే జరుగుతున్నాయి అంటున్నారు. ప్రశ్న, ముక్తి ధామ్ మే జానా కమాయి హే యా ఘాటా? ముక్తిధామానికి వెళ్ళడం ఇది సంపాదనయా లేక నష్టపోవడమా? ఇప్పుడు మనమైతే జీవన్ముక్తిలోకి వెళ్తాం, వయాముక్తి. కొందరికి కేవలం ముక్తిధామమే ఉంది, వారు జీవన్ముక్తిని పొందరు. సత్యత్రేతాయుగాల్లో వారి పాత్ర లేదు. మరి కేవలం ముక్తిధామానికే వెళ్ళడం అది సంపాదన చేసుకోవడం అంటారా, నష్టపోవడం అంటారా? జవాబు జాగ్రత్తగా వినండి. బాబా చాలా మంచి జవాబు ఇచ్చారు. భక్తుం కే లియే యహ భీ కమాయి హై. భక్తుల కోసం ఇది కూడా సంపాదనయే. క్యోంకి ఆదా కల్ప్ సే శాంతి శాంతి మాంగతే ఆయే హై. ఎందుకంటే అర్థకల్పంగా భక్తులు శాంతి కావాలి శాంతి కావాలి అని తపిస్తూ కోరుతూ వచ్చారు. బహుత్ మెహనత్ కే బాద్ భీ శాంతి నహీ మిలి. చాలా శ్రమ చేసిన తర్వాత కూడా శాంతి లభించలేదు. అబ్ బాప్ ద్వారా శాంతి మిల్తీ హై, అర్థాత్ ముక్తి ధామ్ మే జాతే హై. ఇప్పుడు బాబా ద్వారా వారికి శాంతి లభిస్తుంది, అంటే ముక్తి ధామానికి వెళ్తున్నారు. తో యహ భీ ఆదా కల్ప్ కి మెహనత్ కా ఫల్ హువా. అంటే ఇది కూడా అర్థకల్పంగా చేస్తున్నటువంటి శ్రమకి ఫలితం లభించడమే. ఇసిలియే ఇసే భీ కమాయి కహెంగే. అందుకే దీన్ని కూడా భక్తుల కోసం సంపాదన అని అంటారు. నష్టము కాదు, ఇది నష్టపోవడం కాదు. తుమ్ బచ్చేతో జీవన్ముక్తి మీ జానే కా పురుషార్థ్ కర్తే హో. మీరు పిల్లలైతే జీవన్ముక్తిలోకి వెళ్ళే పురుషార్థం చేస్తారు. తుమారీ బుద్ధి మే అభి సారే వరల్డ్ కి హిస్టరీ జోగ్రఫీ నాచ్ రహీ హై. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క హిస్టరీ మరియు జోగ్రఫీ, అంటే మొత్తం వరల్డ్ యొక్క చరిత్ర భౌగోళికం అంతా కూడా నాట్యం చేస్తుంది. అంటే మన బుద్ధిలో ఈ జ్ఞానం మంచిగా ఉంది, స్పష్టంగా ఉంది. మరి భక్తుల కోసమైతే ఇలా శాంతిధామం వెళ్ళడం కూడా సంపాదన వంటిదే, కానీ నష్టపోవడం అయితే కాదు అంటున్నారు. ఎందుకంటే వారు ద్వాపర యుగం నుండి తప్పిస్తున్నారు, ఆ ముక్తిని పొందాలి పొందాలి అని. ఫైనల్లీ పొందుతారు. పొందితే వాళ్ళు ఎంతకాలం అయితే పురుషార్థం చేశారో రకరకాలుగా ముక్తిని పొందడానికి, ఆ పురుషార్థానికి ఫలం లభించినట్టే కదా. అందుకని దాన్ని సంపాదన అని అంటారు. ఓం శాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇది అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మే అన్నీ చేస్తుంది. ఈ సమయంలో పిల్లలైన మీరు ఆత్మిక ప్రపంచానికి వెళ్తున్నారు. ఎవరు తీసుకెళ్తున్నారు ఆత్మిక ప్రపంచానికి? ఆత్మిక తండ్రి తీసుకెళ్తున్నారు. దానిని ఆత్మిక దైవీ ప్రపంచం, ఆత్మిక దైవీ ప్రపంచం అంటారు. దీనిని ఏమంటారు? దైహిక ప్రపంచం, మనుష్యుల ప్రపంచం అంటారు. పిల్లలకు అర్థమవుతుంది. దైవీ ప్రపంచం ఒకప్పుడు ఉండేది. దైవీ మనుషులు పవిత్రమైన ప్రపంచంలో ఉండేవారు. ఇప్పుడైతే మనుషులు అపవిత్రంగా అయ్యారు. అందుకే ఆ దేవతల యొక్క మహిమను పూజను చేస్తూ ఉన్నారు. మీకు ఇది గుర్తుంటుంది కదా. నిజంగా మొదట వృక్షంలో ఒకటే ధర్మం ఉండేది. కల్పవృక్షంలో మొత్తం అన్ని ధర్మాలను చూపిస్తారు. కానీ మొదట ఈ వృక్షంలో ఒకటే ధర్మం ఉండేది. విరాట్ రూపం యొక్క వృక్షం పైన కూడా మీరు అర్థం చేయించాలి. ఈ వృక్షానికి బీజ రూపుడు పైన ఉన్నారు. ఏ వృక్షానికైనా బీజం క్రింద ఉంటుంది, కానీ ఈ వృక్షానికి మాత్రం బీజం పైన. ఎందుకంటే శివబాబా పరంధామవాసి పైన ఉన్నారు కాబట్టి తల క్రిందులుగా ఈ వృక్షాన్ని చూపించారు. వృక్షానికి బీజం తండ్రి. తర్వాత బీజం ఎలాంటిది ఉంటే ఫలం మరియు ఆకులు కూడా దానిని అనుసరించే వెలువడతాయి. ఇది కూడా వండర్ ఉంది కదా. ఎంత చిన్నని విత్తనం, చాలా చిన్నగా ఉంటుంది బీజం, కానీ దాని నుండి ఎన్ని ఫలాలు, ఎంత పెద్ద వృక్షం వస్తుంది. కిత్నా ఉన్కా రూప్ బదల్తా జాతా హై. విత్తనం చూస్తే నల్లగా చిన్నగా ఏదో రంగులో ఉంటుంది, కానీ దాని నుండి ఎంత వింతగా ఎంత పెద్ద వృక్షం వచ్చేస్తుంది. ఎన్ని రూపాలు మారుస్తుంది అది, ఎన్ని దశలలో పైకి వస్తుంది. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం గురించి అయితే ఎవరికీ తెలియదు. దీనిని కల్పవృక్షం అంటారు. బస్ కేవలం గీతలో దీని యొక్క వర్ణన ఉంది. ఊర్ధ్వమూల మద శాఖ అని అందరికీ తెలుసు. గీతయే నంబర్ 1 ధర్మశాస్త్రము. శాస్త్రం కూడా నంబర్ వారీగా ఉంటాయి కదా. శాస్త్రాల్లో కూడా నంబర్ వారీగా ఉన్నాయి. ఎలా అయితే నంబర్ వారీ ధర్మాల స్థాపన జరుగుతుందో ఇక్కడ కూడా మీకు కూడా అర్థమవుతుంది ఇంకెవరిలోనూ ఈ జ్ఞానం లేదు అని. మీ బుద్ధిలో మీ బుద్ధిలో ఉంది మొట్టమొదట ఏ ధర్మం ఈ వృక్షంలో ఉంటుంది అనేది. దేవి దేవత ధర్మమే కదా మొట్టమొదట ఉండేది. ఆ తర్వాత మిగతా ధర్మాలన్నీ వృద్ధి అవుతూ ఉంటాయి. దీన్ని విరాట నాటకం అంటారు. పిల్లల బుద్ధిలో మొత్తం వృక్షం ఉంది. వృక్షం యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుందో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవి దేవతల వృక్షం అయితే ఇప్పుడు లేనే లేదు. కేవలం కొమ్మలు రెమ్మలు అన్ని శాఖోపశాఖలన్నీ కూడా నిలబడి ఉన్నాయి. అసలు మూలం ఏమీ లేదు ఇప్పుడు. మిగతా ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క ఫౌండేషనే లేదు. ఇది కూడా గాయనం చేయబడి ఉంది. ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన ఇప్పుడు జరుగుతుంది. మిగతా అన్ని ధర్మాలు వినాశనం అవుతాయి. ఇప్పుడు మీకు తెలుసు ఎంత చిన్న దైవీ వృక్షము స్థాపన జరుగుతుంది అని. తర్వాత చాలా ధర్మాలు అయిపోతాయి. సత్యుగంలో ఇన్ని ధర్మాలు ఉండేవి కాదు. వృక్షం మొదట చిన్నగా ఉంటుంది, తర్వాత పెరిగి పెద్దదవుతుంది. పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఎంత విరాట రూపాన్ని ధరించింది, ఎంత విస్తారంగా పెరిగిపోయింది. ఇప్పుడు దీని ఆయుష్ పూర్తయిపోయింది. దీన్ని బాబా మర్రి చెట్టుతో పోలుస్తూ చెప్తారు. మర్రి చెట్టు కూడా చాలా విస్తారంగా పెరుగుతుంది కదా. దాని కొమ్మల నుండి వచ్చేటువంటి ఊడలతో మళ్ళీ వృక్షం మొలుస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. అలా ఎన్నో వృక్షాలు పెరుగుతూ ఉంటాయి. ఇది గీతా జ్ఞానం బాబా సన్ముఖంగా కూర్చోబెట్టి వినిపిస్తూ ఉన్నారు. దీనితో మీరు రాజాది రాజులుగా అవుతారు. భక్తి మార్గంలో ఈ గీతా శాస్త్రాలు మొదలైనవన్నీ మళ్ళీ తయారవుతాయి. ఇది అనాది డ్రామా తయారై ఉంది, మళ్ళీ ఇలాగే రిపీట్ అవుతుంది. ఏ ధర్మ స్థాపన అయితే జరుగుతుందో ఆ ధర్మం యొక్క ఒక శాస్త్రం కూడా తయారవుతుంది. సిక్కు ధర్మం వారిది వేరే శాస్త్రం ఉంది, క్రిస్టియన్లది వేరే, బౌద్ధీలది వేరే. అందరిది వారి వారి ధర్మశాస్త్రం తయారవుతుంది.
మీ బుద్ధిలో మొత్తం వరల్డ్ యొక్క హిస్టరీ, జాగ్రఫీ అంతా నాట్యం చేస్తూ ఉంది. బుద్ధి జ్ఞాన డాన్స్ చేస్తూ ఉంది. మీరు మొత్తం వృక్షం గురించి తెలుసుకున్నారు. ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయో, ఎలా వృద్ధిని పొందుతాయో కూడా మీకు అర్థమైంది. ఫిర్ అప్నా ఏక్ ధర్మ స్థాపన హోతా హై. ఇప్పుడు తిరిగి ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. మిగతావన్నీ సమాప్తమైపోతాయి. గాయనం ఉంది కదా, జ్ఞాన సూర్యుడు ఉదయించారు, అజ్ఞాన అంధకారం అంతా తొలగిపోయింది అని. ఎంతమంది మనుషులు ఉన్నారు, తర్వాత ఇంతమంది ఉండనే ఉండరు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం కూడా ఉండనే ఉండదు. ఇప్పుడు ఒకటే ధర్మ స్థాపన జరుగుతుంది. ఈ నాలెడ్జ్ బాబానే వచ్చి వినిపిస్తారు. మీరు పిల్లలు సంపాదన కొరకు ఎంత జ్ఞానాన్ని చదువుకుంటూ ఉన్నారు అంటే, ఈ జ్ఞానం అంతా భవిష్యత్ అనేక జన్మల సంపాదన కొరకు చదువుకుంటూ ఉన్నారు. బాబా టీచర్ అయి చదివిస్తూ ఉన్నారు. మరి అర్థకల్పం మీకోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ చదువు యొక్క సంపాదనతోనే మీరు చాలా రిచ్గా, ధనవంతులుగా అవుతారు. మీకు తెలుసు కదా, ఇప్పుడు మీరు చదువుకుంటూ ఉన్నారు. అవినాశి జ్ఞాన రత్నాల చదువు ఇది. భక్తిలో అవినాశి జ్ఞాన రత్నాలు అని మాత్రం అన్నారు. భక్తిలో మనుషులు ఏదైతే చదువుతారో దాంట్లో నష్టపోతూ ఉంటారు. రత్నాలు ఏమీ ఉండవు అక్కడ. జ్ఞానరత్నాలు జ్ఞానసాగరుడైన బాబా మాత్రమే ఇవ్వగలుగుతారు. మిగతాదంతా మనుషులు వినిపించే భక్తి. దాంట్లో అయితే లక్ష్యం, ఉద్దేశం లేదు, సంపాదన లేదు. సంపాదన కోసం స్కూల్లో మళ్ళీ చదువుకుంటారు. భక్తి చేసేవారు గురువుల వద్దకు వెళ్తారు. కొందరు యవ్వనంలోనే గురువుని ఆశ్రయిస్తారు. కొందరు వృద్ధాప్యంలో వెళ్ళి గురువుని చేసుకుంటారు. కొందరు బాల్యంలోనే సన్యాసం తీసుకుంటారు. కుంభమేళలో ఎంతో మంది వస్తూ ఉంటారు. సత్యుగంలో అయితే ఇలాంటివి ఏమీ ఉండవు. పిల్లలు, ఇప్పుడు మీకు ఈ విషయాలన్నీ స్మృతిలో వచ్చాయి కదా. రచయిత మరియు రచనేక ఆది మధ్యాంతాలను మీరు తెలుసుకున్నారు. వాళ్ళైతే కల్పం యొక్క ఆయుష్ను చాలా పొడిగించేశారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. జ్ఞానం గురించి అయితే వాళ్ళకి ఏమీ తెలియదు. బాబా వచ్చి అందరినీ అజ్ఞాన నిద్ర నుండి మేలుకొల్పుతున్నారు. జ్ఞానం వింటూ మనము జాగృతమయ్యాం. అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నాం. ఇప్పుడు మీలో జ్ఞాన ధారణ జరుగుతోంది. బ్యాటరీ నిండుతూ ఉంది. కానీ బాబా అంటారు, మరి మురళి వింటూ, జ్ఞానం వింటూ కూడా నిద్రపోతున్నారనుకోండి, బ్యాటరీ ఏమీ నిండదు. ఎందుకంటే ఇది నింపుకోవాలి మనం. బాబా ఇస్తున్నారు, మనం కనెక్ట్ చేసుకోవాలి బాబాతో. జ్ఞానంతో సంపాదన, మిగతా అన్నిటితో నష్టం. సమయానికి ఎప్పుడైతే నష్టం యొక్క సమయం పూర్తవుతుందో అప్పుడు బాబా సంపాదన చేయించడానికి వస్తారు. అంటే సృష్టి కాలచక్రంలో ఎప్పుడైతే బాబా రావాల్సిన టైం వస్తుందో అప్పుడే వస్తారు. ఆ టైం ఎలాంటిది అంటే, ఇంకా పూర్తిగా నష్టపోయే సమయం అంతా గడిచిపోతుంది. ఇక సంపాదించుకునే సమయం ఆసనం అవుతుంది. అందుకే బాబా అలా వచ్చి మనకి సంపాదించుకోవడం నేర్పిస్తారు. ముక్తిలోకి వెళ్ళడం అది కూడా సంపాదనయే. శాంతి అయితే అందరూ కోరుతూ ఉన్నారు కదా. శాంతి దేవా అనగానే బుద్ధి భగవంతుడి వైపుకు వెళ్ళిపోతుంది. అంటారు విశ్వంలో శాంతి ఏర్పడాలి అని. కానీ అది ఎలా, ఎవరు స్థాపించగలుగుతారు? ఇది ఎవరికీ తెలియదు. శాంతిధామం, సుఖధామం రెండు వేరు వేరు. ఇది కూడా తెలియదు చాలా మందికి. పైనే స్వర్గం ఉంది, పైనే ముక్తిధామం ఉంది అనుకుంటారు. కానీ శాంతిధామం పైన ఉంటుంది, సుఖధామం ఇదే భూమి పైన ఉంటుంది అనేది వారికి తెలియదు. ఎవరైతే మొదటి నంబర్ ఆత్మగా ఉన్నారో వారికే తెలియదు. మొదటి నంబర్ ఆత్మ ఎవరు? బ్రహ్మ బాబా. మరి వారికే జ్ఞానం తెలియదు. ఇక మిగతా వారికి ఏం గుర్తుంటుంది? ఇప్పుడు మీకు బాబా మొత్తం నాలెడ్జ్ని ఇస్తున్నారు. మీకు తెలుసు, మీరు ఇప్పుడు ఈ కర్మక్షేత్రంలో కర్మలు చేస్తూ పాత్ర వహిస్తూ ఉన్నారు. కర్మలు చేస్తూ పాత్ర వహిస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు?
బ్రహ్మలోకం నుండి, నిరాకారి ప్రపంచం నుండి వచ్చారు ఈ సాకార ప్రపంచంలోకి పాత్ర వహించేందుకు. మనం ఆత్మలం, ఇంకొక స్థానంలో ఉండేటువంటి వారిమి. ఇక్కడ తత్వాలతో కూడిన శరీరం మనకి దొరికింది. పంచతత్వాలు కలిసి మనకు ఒక శరీర నిర్మాణం చేసి ఇచ్చాయి. శరీరం ఉంది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. మనము చైతన్యమైన పాత్రధారులం. ఇప్పుడు మీరైతే ఇలా డ్రామా యొక్క ఆది మధ్యాంతాలు ఏంటో మాకు తెలియదు అని అన్నారు కదా. తెలిసింది కదా, డ్రామా ఏంటి, సృష్టి ఏంటి అన్నీ అర్థమయ్యాయి కదా. ఇంతకుముందు మనకేమీ తెలియదు. మీరు స్వయాన్ని, తండ్రిని, ఇంటిని, అన్నింటినీ తెలుసుకున్నారు. అన్నిటి యొక్క యథార్థ రూపం అర్థమైపోయింది. మీకు తెలుసు ఆత్మ ఎలా వచ్చి పాత్ర వహిస్తుంది అని. మీకు స్మృతిలో వచ్చింది కదా అన్ని. ఇంతకుముందు మీకు ఈ విషయాలేవి తెలియదు. మీకు తెలుసు సత్యమైన తండ్రి సత్యమైన విషయాలను వినిపిస్తున్నారు. దీంతో మీరు సత్యఖండానికి యజమానిగా అయిపోతారు. సచ్ కే ఊపర్ భీ సుఖ్మనీ మే హై. సిక్కు మతస్థుల ధర్మ గ్రంథం సుఖ్మని ఏదైతే ఉందో దాంట్లో సత్యం విషయాలు ఎన్నో రాశారు. సత్యం పైన చాలా రాశారు. సత్ అని సత్యఖండాన్ని అంటారు. దేవతలు సత్యం మాట్లాడేవారు అని అంటారు. సత్యం నేర్పించేవాడు తండ్రి. వారి మహిమ చూడండి ఎలా చేశారు. గాయనం చేసినటువంటి ఆ మహిమ మీకు బాగా ఉపయోగపడుతుంది. శివబాబా మహిమ చేస్తారు కదా. సిక్కు మతస్థులు సత్ శ్రీ అకాల్ అని అంటారు. మరి బాబా అంటారు, నేను సత్యమైన వాడను, శ్రేష్టమైన వాడని, అకాలమూర్తుడను అని. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి కదా. ఈ వృక్షం యొక్క ఆది మధ్యాంతాలను మీరు తెలుసుకున్నారు. సత్యమైన తండ్రి వినిపిస్తున్నారు, మీరు నా యొక్క సత్యమైన పిల్లలుగా అవుతున్నారు అని. సత్యఖండం యొక్క స్థాపన జరుగుతూ ఉంది. భారతదేశం సత్యఖండంగా ఉండేది. నెంబర్ 1 ఉన్నతోన్నతమైనటువంటి తీర్థం అయితే ఈ భారతదేశమే, నో డౌట్. ఇందులో నెంబర్ 1 తీర్థయాత్ర ఏదైనా ఉందా మొత్తం ప్రపంచంలో అంటే భారతదేశమే. ఎందుకంటే సర్వుల సద్గతి చేసేటువంటి తండ్రి భారత భూమిలోనే అవతరిస్తారు. ఒకే ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు. మిగతా అన్ని ధర్మాల యొక్క వినాశనం జరుగుతుంది. బాబా అర్థం చేయించారు, సూక్ష్మవతనంలో ఏమీ లేదు, అక్కడ కేవలం సాక్షాత్కారాలు బాబా చేయిస్తూ ఉంటారు. భక్తి మార్గంలో కూడా ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. సాక్షాత్కారాలు జరగకపోతే ఇన్ని మందిరాలు ఎలా తయారయ్యేవి? దేవీ దేవతల యొక్క సాక్షాత్కారాలు చేయిస్తేనే కదా. ఆ రూపాలను చూసి అటువంటి శిల్పాలను చెక్కి వారి చరిత్రలను రాసి వారి గుణగానం చేస్తూ ఇవన్నీ జరుగుతున్నది సాక్షాత్కారాల వల్లనే అంటున్నారు. లేకపోతే పూజ్యులుగా ఎవరిని పూజించేవారు? సాక్షాత్కారం జరిగింది కాబట్టి దాని అనుభూతిని పొంది వాళ్ళు ఒకప్పుడు చైతన్యంగా ఉండేవారు అని చెప్పి అన్ని వారి గురించి రాస్తూ వచ్చారు. బాబా అర్థం చేయిస్తున్నారు, భక్తి మార్గంలో ఏ మందిరాలైతే తయారు చేశారో, ఏదైతే మీరు విన్నారో అదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. చక్రం తిరుగుతూనే ఉంటుంది. జ్ఞానం మరియు భక్తి యొక్క ఆట తయారయ్యి ఉంది. జ్ఞానం, భక్తి, వైరాగ్యం 3 ఉన్నాయి. కానీ డీటెయిల్గా ఎవరికీ తెలియదు. వీటి విషయాలు ఎవరికీ తెలియదు. బాబా అర్థం చేసినారు, జ్ఞానం అంటే పగలు, భక్తి అంటే రాత్రి, వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? రాత్రి సమయంలోనే. తర్వాత మళ్ళీ పగలు వస్తుంది. భక్తిలో దుఃఖం ఉంది, అందుకే దానితో ఇప్పుడు వైరాగ్యం. సుఖంతో వైరాగ్యం అని అన్నారు. సన్యాసం తీసుకునే వారు కూడా దుఃఖం కారణంగానే ఆ మార్గంలోకి వెళ్తారు. అందుకే సాధువులను గతం యొక్క అనుభవాలు అడిగితే వాళ్ళు అస్సలు మమ్మల్ని అవి అడగొద్దు అంటారు కొందరు. ఎందుకంటే చాలా దుఃఖాన్ని అనుభవించి ఉన్నాం, మళ్ళీ అవి గుర్తు చేయకండి, ఇంకా మళ్ళీ దానిలోకి వెళ్ళదలుచుకోలేదు అన్నట్టుగా మాట్లాడతారు. దుఃఖం బాగా ఉంటే వాటితో వైరాగ్యం వచ్చేసి వెళ్ళిపోతారు, అన్ని వదిలేసి సాధువులుగా అయిపోతారు. అనుకుంటారు పవిత్రతలో సుఖం ఉంది కాబట్టి స్త్రీని త్యాగం చేసి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో అయితే వాళ్ళు కూడా చాలా ధనవంతులుగా అయిపోతున్నారు. ఎందుకంటే సంపత్తి లేకపోతే సుఖమే లభించదు కదా.
అందుకే మాయ దాడి చేసి అడవుల్లో ఉన్నటువంటి సాధువులను కాస్త నగరాల్లోకి తీసుకొచ్చేసింది. వాళ్ళకు కూడా ఇక్కడ ధనం యొక్క ఆశను చూపిస్తుంది. వివేకానందుడు మరియు రామకృష్ణుడు ఇలా ఇద్దరు చాలా గొప్ప సన్యాసులుగా ఉండి వెళ్ళారు. సన్యాసుల్లో చాలా శక్తి కూడా ఉండేది. సన్యాసం యొక్క శక్తి రామకృష్ణ పరమహంసలో బాగా ఉండేది అంటున్నారు. ఇక భక్తిని అర్థం చేయించడం అది వివేకానందుడిలో ఉండేది అంటున్నారు. బాబా కూడా వారిద్దరి మహిమ చేస్తున్నారు. రామకృష్ణ పరమహంసలోనేమో సన్యాసం యొక్క శక్తి ఉండేది, ఎందుకంటే వారికి వివాహం జరిగిన తర్వాత కూడా భార్యను శారదా మాత అని సంబోధించేవారు. అలా ఆయన చాలా సన్యాసం యొక్క శక్తితో ఉన్నారు. వివేకానందుడు అందరికీ సనాతన ధర్మం యొక్క ప్రచారం చేస్తూ భక్తిని గురించి అర్థం చేయిస్తూ వచ్చారు. ఇద్దరి పుస్తకాలు తయారై ఉన్నాయి. పుస్తకం ఎప్పుడైతే రచిస్తారో అప్పుడు ఏకాగ్ర చిత్తమైపోయి రాస్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంస ఎప్పుడైతే తన బయోగ్రఫీని కూర్చుని రాసేవారో అప్పుడు శిష్యులందరూ దూరంగా వెళ్ళి కూర్చునేవారు. అతను చాలా స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి సన్యాసి, చాలా పేరు ప్రసిద్ధమైనటువంటి సన్యాసి అంటున్నారు. బాప్ ऐसे नहीं कहते कि స్త్రీ को मां कहो. శివబాబా ఎప్పుడు కూడా మీ భార్యని మీరు తల్లి అనండి అని అనట్లేదు. అన్నారా అలా? రామకృష్ణ పరమహంస అన్నాడు, తన భార్యని మాత అని సంబోధించాడు. కానీ బాబా ఎప్పుడు అలా అనండి అని చెప్పలేదు. బాబా అయితే వారిని కూడా మీరు సోదర ఆత్మగా చూడండి అన్నారు. ఆత్మలందరూ సోదరులు కదా. సన్యాసీల విషయాలే వేరు. వారు స్త్రీని తల్లిగా భావించండి అంటారు. తల్లి యొక్క గొప్పతనం బాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది జ్ఞాన మార్గం. వైరాగ్యం యొక్క విషయాలే వేరు. వైరాగ్యంలో వచ్చి స్త్రీని తల్లిగా భావించాడు, అంటే భార్యని తల్లిగా భావించాడు. మాత అక్షరంలో క్రిమినల్ ఐ అనేది ఉండదు. అంటే తల్లి అని అన్నప్పుడు చెడు దృష్టి వెళ్ళదు కదా తల్లి పైన. అందుకని ఆ యుక్తిని ఆయన రచించాడు. సోదరి అనడంతో క్రిమినల్ దృష్టి వెళ్ళే అవకాశం ఉంది, కానీ మాత అనడంతో మాత్రం ఎప్పుడు చెడు దృష్టి కలగదు. సన్యాసులు స్త్రీని తల్లిగా భావించండి అంటూ చెప్పారు. మరి వారి గురించి అయితే ప్రపంచం ఎలా నడుస్తుంది? అలా భావిస్తే స్త్రీని తల్లిగా ఎలా భావిస్తారు? ఇంకా జన్మమే జరగదు కదా. మరి అలా చేస్తే ఇక ముందు తరాలన్నీ ఆగిపోతాయి కదా అని వాళ్ళ విషయంలో ఎవరు అలా అనరు. ఇంకంతే, వైరాగ్యం వచ్చేస్తుంది, తల్లి అనేస్తారు. మహిమ చూడండి వాళ్ళకి ఎంత జరుగుతుందో. కానీ ఇక్కడ సోదరి సోదరులుగా భావించడంతో దృష్టి వెళ్ళే అవకాశం ఉంది. తల్లి అనుకోవడంతో అంత చెడు దృష్టి వెళ్ళదు, కానీ సోదరి సోదరులుగా భావించినా కూడా దృష్టి వెళ్తూ ఉంటుంది. అందుకే బాబా పిల్లలు పరస్పరం సోదరులుగా భావించండి అని అంటారు. ఇది జ్ఞానం యొక్క విషయం. అక్కడైతే ఒకటే విషయం. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం చాలా మంది సోదరి సోదరులుగా ఉన్నారు కదా. బాబా కూర్చోబెట్టి మొత్తం అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఇతడు కూడా శాస్త్రాలు మొదలైనవి బాగా చదివి ఉన్నారు కదా. వారి ధర్మమేమో నివృత్తి మార్గం, సన్యాసులది కేవలం పురుషుల కోసమే ఉంటుంది. అది ఈ మధ్య కాలంలో కొందరు స్త్రీలు కూడా సాధువులుగా మారుతున్నారు, కానీ మొదటైతే కేవలం పురుషుల కోసమే ఆ మార్గం ఉండేది. అది హద్దు వైరాగ్యం. మీరైతే అనంతమైన మొత్తం ప్రపంచంతో వైరాగ్యం. సంగమ యుగంలో బాబా వచ్చి మీకు అనంతమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. అందరూ ఈ పాత ప్రపంచంతో వైరాగ్యం, అభి ఇస్ పురాని దునియా సే వైరాగ్య కర్నా హై. ఇప్పుడు ఈ పాత ప్రపంచంతో మీకు వైరాగ్యం రావాలి. ఇది చాలా చీచీ ప్రపంచం. ఇక్కడ శరీరాలు పావనంగా అయితే ఉండవు. ఆత్మకు కొత్త శరీరం సత్యుగంలోనే లభిస్తుంది. భలే ఇక్కడ ఆత్మ పవిత్రంగా అవుతుంది, కానీ శరీరాలైతే అపవిత్రంగానే ఉన్నాయి కదా. తత్వాలన్నీ అపవిత్రంగానే ఉన్నాయి కదా. ఎప్పటి వరకు కర్మాతీత స్థితిని పొందరో అప్పటి వరకు మీరు పవిత్రంగా కాలేరు.
బంగారంలో కల్తీ కలిసిందంటే ఆభరణం కూడా కల్తీదే తయారవుతుంది కదా. కల్తీ బంగారంతో కల్తీ ఆభరణం. కల్తీ తొలగిపోయినప్పుడు బంగారం అనేది స్వచ్ఛంగా సత్యంగా తయారవుతుంది. ఈ లక్ష్మీనారాయణల ఆత్మ మరియు శరీరం రెండు సతో ప్రధానంగా అవుతున్నాయి. మీ ఆత్మ మరియు శరీరం రెండు తమో ప్రధానంగా నల్లగా ఉన్నాయి. ఆత్మ కామచితి పైన కూర్చొని నల్లగా మారిపోయింది. బాబా అంటారు, ఇప్పుడు నేను వచ్చి అందరినీ తెల్లగా తయారు చేస్తూ ఉన్నాను. ఇదంతా జ్ఞానం యొక్క విషయం. స్థూలంగా తెల్లగా చేయడానికి బాబా ఏమీ ఎక్స్టర్నల్ గా అప్లికేషన్స్ ఏమీ చేయట్లేదు, మేకప్లు ఏమీ వేయట్లేదు. ఇది జ్ఞానం విషయం. జ్ఞానంతో ఆత్మను తెల్లగా చేస్తున్నారు, అంతేగాని నీళ్ళల్లో ముంచే విషయము, నీళ్ళల్లో స్నానాల విషయము కాదు. కామచితి పైన కూర్చొని ఆత్మ పతితంగా మారిపోయింది. అందుకే రాఖీ కట్టించడం జరుగుతుంది, పావనంగా తయారవ్వాలి అనే ప్రతిజ్ఞ చేయడానికి. బాబా అంటారు, నేను ఆత్మలతోనే మాట్లాడతాను, ఆత్మలందరికీ నేను తండ్రిని. ఎవరినైతే మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారో, బాబా రండి అంటూ, సుఖధామానికి తీసుకెళ్ళండి అంటూ పిలిచారో, ఆ తండ్రిని నేను. దుఃఖాలను హరించండి, కలియుగంలో అపారమైన దుఃఖాలు ఉన్నాయి అని తండ్రిని పిలిచారు కదా. మరి తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు, మీరు కామచితి పైన కూర్చొని నల్లగా తమో ప్రధానంగా అయిపోతున్నారు. ఇప్పుడు నేను వచ్చాను కామచితి నుండి దించి జ్ఞానచితి పైన కూర్చోబెట్టడానికి అంటున్నారు. మరి ఇప్పుడు పవిత్రంగా అయి స్వర్గానికి వెళ్ళాలి, తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి. తండ్రి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తండ్రి చాలా ఆకర్షిస్తూ ఉన్నారు. బాబా వద్ద యుగల్స్ వస్తారు. ఏకో కషిష్ హోతీ హే, దూసరేకో నహీ హోతీ. ఒకరేమో బాబా వైపు చాలా ఆకర్షితం అవుతారు, ఇంకొకరు ఆకర్షితం అవ్వరు. బాబా తన దగ్గరకు వచ్చినటువంటి యుగల్స్ జంట గురించి వినిపిస్తున్నారు. అందులో పురుషుడైతే వెంటనే నేను కామచితి పైన కూర్చొని ఇంకా ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటానని అనేశారంట. దాని అర్థం నిశ్చయం ఏర్పడినట్టేమీ కాదు అంటున్నారు. నిశ్చయం నిజంగా ఏర్పడితే అనంతమైన తండ్రికి వెళ్ళిన తర్వాత కూడా ఉత్తరం రాసేవారు, కనెక్షన్ బాబాతో ఉంచుకునేటువంటి వారు. కేవలం బాబా ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను అని బాబాకు మాట ఇచ్చారు, అంతే. పవిత్రంగా ఉంటారు. సునా హే పవిత్ర रहते हैं, अपने धंधे में ही मस्त रहते हैं. బాబా అయితే విన్నారు వాళ్ళ గురించి సమాచారం, పవిత్రంగా ఉంటున్నారు, కానీ వారి వ్యాపారంలోనే వారు మస్తుగా నిమగ్నం అయిపోయి ఉన్నారు. బాబా స్మృతిలో ఎక్కడ ఉన్నారు మరి? ఇటువంటి వారు మరి బాబాను కూడా జ్ఞాపకం చెయ్యాలి కదా. స్త్రీ పురుషులు పరస్పరంలో ఎంత ప్రేమతో ఉంటారో, పతిని ఎంత జ్ఞాపకం చేస్తారు, మరి అనంతమైన తండ్రిని కూడా అందరికంటే అధికంగా జ్ఞాపకం చెయ్యాలి కదా. గాయనం ఏమని ఉంది? మీరు ప్రేమించినా తిరస్కరించినా మీ చెయ్యిని మేము వదిలిపెట్టము అని. అలాగని ఇక్కడే వచ్చి బాబా ఇంకా నేను ఆ కుటుంబంతో ఉండలేను, అక్కడ నా వల్ల కాదు, ఇక్కడే ఉంటాను అని అలా ఉండిపోవడం కాదు. మీ రచనను ఎవరు సంభాళించాలి అంటారు బాబా. ఇంకా అలా చేస్తే సన్యాసం తీసుకున్నట్టు అయిపోతుంది కదా. ఇల్లు వాకిలు వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండడం కరెక్ట్ అయితే కాదు కదా. బాబా అందుకే అంటారు, మీరు గృహస్థంలోనే ఉండాలి, పవిత్రంగా అవ్వాలి. మొట్టమొదట బట్టి తయారైంది, అప్పుడు ఎంతో మంది ఇల్లు వదిలేసి కూడా వచ్చారు. అప్పటి విషయం వేరు. వాళ్ళ వృత్తాంతం అంతా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది అంటున్నారు. బాబా దగ్గరికి వచ్చి లోపల యజ్ఞంలోనే ఉంటూ ఆత్మిక సేవ చేయకపోతే వాళ్ళు వెళ్ళి మళ్ళీ దాసదాసీలుగా కూడా అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం అంతా ఇల్లంతా వదిలేసి బాబా దగ్గరికి వచ్చేసి యజ్ఞంలో ఉంటున్నారు. మరి సమర్పితం అయిన తర్వాత సేవ చేయకపోతే ఏం జరుగుతుంది? ఖాతా బోజా తయారవుతుందా లేదా? అందుకని వాళ్ళు సత్యుగం వెళ్ళిన తర్వాత సేవ చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఒకవేళ ఇక్కడ చేయని వాళ్ళు అక్కడ వంగి చేయాల్సి వస్తుంది, దాసీగా అవ్వాల్సి వస్తుంది.
ఇంకా చివరికి నంబర్ వారి పురుషార్థం అనుసారంగా కిరీటం దొరుకుతుంది. వారిది కూడా వంశం ఉంటుంది. ప్రజల్లోకి అయితే వారు రాలేరు కదా, ఎందుకంటే లోపల సమర్పితమైనటువంటి వారు ప్రజల్లో అయితే రారు. లోపల మహల్లోనే ఉంటారు. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు అక్కడ కూడా లోపలే ఉంటారు. అది బాబా మొదటి నుండి చెప్తూ ఉన్నారు. కోయి బాహర్ కా ఆయే అందర్ వాలా నహీ బన్ సక్తా హై. అలాగే ఎవరైతే బయట ఉంటారో, గృహస్థంలో ఉండేవారు ఉన్నారో, మరి బయట ఉన్నటువంటి వాళ్ళు అక్కడ లోపలికి రాలేరు అంటున్నారు. వారిది కూడా వంశం ఉంటుంది, ప్రజల్లో అయితే రాలేరు. ఏ ఒక్కరు బయట ఉన్నటువంటి వారు లోపలికి రాలేరు. వల్లభాచారి బయట ఉండేటువంటి వారు ఎవరిని కూడా లోపలిని రానివ్వరు. వల్లభాచారి వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వరు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ జ్ఞానం అయితే ఒక్క సెకండ్లో అర్థం చేసుకోవచ్చు. తర్వాత బాబాను జ్ఞానసాగర అని ఎందుకంటున్నారు, ఇది కూడా అర్థం చేసుకోవాలి. చివరి వరకు బాబా అర్థం చేయిస్తూనే ఉంటారు జ్ఞానాన్ని. ఎప్పుడైతే రాజధాని స్థాపన జరుగుతుందో అప్పుడు కర్మాతీత స్థితిలోకి మీరు చేరుకుంటారు. అప్పుడు ఈ జ్ఞానం పూర్తవుతుంది. ఇదంతా ఒక సెకండ్ విషయం అయినప్పటికీ అర్థం చేయించవలసి వస్తుంది కదా. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం, అనంతమైన తండ్రి నుండి విశ్వానికి యజమానిగా అయ్యే వారసత్వం. మీరు సుఖధామానికి వెళ్ళిపోతారు. తర్వాత మిగతా అందరూ శాంతిధామానికి వెళ్తారు. సుఖధామంలో అయితే సుఖమే సుఖం ఉంది. ఇది బాబా పిల్లలకి ఇచ్చేటువంటి పాలన. ఇదే పాలన ఇవ్వడానికి బాబా వచ్చారు. మనం కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతున్నాం. రాజధాని కోసం చదువుకుంటున్నాం. రాజయోగం యొక్క చదువుకుంటున్నాం. ఈ రాజయోగం యొక్క చదువుతో రాజధానిని పొందుతాం, అంటే కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతాం. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ పతిత చీచీ ప్రపంచంతో అనంతమైన వైరాగ్యాన్ని కలిగి ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలనే పూర్తి పురుషార్థం చేయాలి. ఒక్క తండ్రి యొక్క ఆకర్షణలోనే ఉండాలి. సెకండ్ పాయింట్, జ్ఞానం యొక్క ధారణతో తన బ్యాటరీని నింపుకోవాలి. జ్ఞాన రత్నాలతో స్వయాన్ని ధనవంతునిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు సంపాదించుకునే సమయం ఇది, కాబట్టి నష్టపోవడం నుండి రక్షించుకోవాలి. స్వయాన్ని మళ్ళీ ఇంకా నష్టపోయేలాగా చేసుకోకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా వైరాగ్యం గురించి చెప్తున్నారు. ఒక్క బాబా ఆకర్షణలో ఉండండి, మిగతా ఏది మిమ్మల్ని ఆకర్షించకూడదు. అన్నిటితో వైరాగ్యం రావాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో మీ బ్యాటరీ నింపుకోండి. బ్యాటరీ నింపుకునే సమయం ఇది. జ్ఞాన రత్నాలతో రిచ్గా ధనవంతులుగా కండి, సంపాదించుకునే సమయం ఇది. నష్టపోవద్దు అంటున్నారు. వరదాన్, ज्ञान रत्नों को धारण कर व्यर्थ को समाप्त करने वाले होली हंस भव। జ్ఞాన రత్నాలను ధారణ చేసి వ్యర్థాన్ని సమాప్తం చేసేటువంటి హోలీ హంస భవ. జ్ఞాన రత్నాలను ధారణ చేసి వ్యర్థాన్ని సమాప్తం చేసేటువంటి హోలీ హంస భవ. వివరణ, హోలీ హంసలలో రెండు విశేషతలు ఉంటాయి. ఒకటేమో జ్ఞాన రత్నాలను గ్రోలటం, మరియు రెండవది నిర్ణయ శక్తి ద్వారా పాలు మరియు నీటిని వేరు చేయటం. పాలు మరియు నీరు యొక్క అర్థం ఏమిటి అంటే సమర్థం మరియు వ్యర్థం యొక్క నిర్ణయం తీసుకోవటం. పాలంటే సమర్థం, నీళ్ళంటే వ్యర్థం. అంటే పాలను సమర్థ ఆలోచనలతో పోలుస్తున్నారు, వ్యర్థమైన ఆలోచనలను నీళ్ళతో పోలుస్తున్నారు.
ఈ రెండిట్లో చూస్ చేసుకోగలగాలి. నిర్ణయం తీసుకుని సమర్థమైన ఆలోచనలే మనం చేయగలగాలి. వ్యర్థాన్ని నీటి సమానం అంటారు, సమర్థాన్ని పాల సమానం అంటారు. మరి వ్యర్థాన్ని సమాప్తం చేయాలి అనగా హోలీ హంసగా కావాలి. ప్రతి సమయం బుద్ధిలో జ్ఞాన రత్నాలే నడుస్తూ ఉండాలి. అంటే జ్ఞానం యొక్క ఆలోచనలే నడుస్తూ ఉండాలి. మననం చింతన చేస్తూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి. అప్పుడు రత్నాలతో నిండుగా ఉంటారు. స్లోగన్: सदा अपने श्रेष्ठ पोजीशन में स्थित रह, अपोजिशन को समाप्त करने वाले ही విజయీ ఆత్మ है. సదా తన శ్రేష్టమైన పొజిషన్లో ఉంటూ వ్యతిరేకతను అంటే ఆపోజిషన్ను సమాప్తం చేసేవారే విజయీ ఆత్మలు. తన శ్రేష్టమైన పొజిషన్లో ఉంటూ ఆపోజిషన్ని సమాప్తం చేసే విజయీ ఆత్మలుగా ఉండాలి. ఈరోజు స్వమానము: నేను హోలీ హంసను. హోలీ హంసగా సమర్థమైనటువంటి ఆలోచనలనే చెయ్యాలి. జ్ఞానరత్నాలనే గ్రోలుతూ నిరంతరం జ్ఞానం చింతననే నడిపించాలి. ఓం శాంతి.